హలో, మరి మన మధ్య మన ప్రీతమ నాయకులు రాష్ట్ర కార్మిక మంత్రివర్యులు శ్రీ గౌరవ శ్రీ వాసంశెట్టి సుభాష్ గారి తండ్రి గారు, సత్యం ఫౌండేషన్ అధినేత గౌరవ శ్రీ సత్యం గారు మన మధ్య ఉండడం మనకెంతో సంతోషం. అందరూ చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఈ నియోజకవర్గం చాలా ప్రశాంతంగా ఉంటుందంటే దానికి కారణం మన మంత్రివర్యులు. ఆయన మత సామరస్యాన్ని పాటించే నాయకులు. ఈ రోజున క్రైస్తవులు వారి కార్యక్రమాలను యథేచ్ఛగా ధైర్యంగా చేసుకుంటున్నామంటే దానికి కారణం మరి మన మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారే అని ఖచ్చితంగా చెప్పగలం. మరి అలాంటి నాయకుల్ని దేవుడు మన నియోజకవర్గానికి తీసుకొచ్చి ఇక్కడ నాయకత్వం అధికారాన్ని ఇవ్వడం మనందరికీ ఒక శుభ పరిణామం. మరి మేము వెళ్ళి అడిగినప్పుడు, మన బ్రదర్ రాజబాబు గారు మేమంతా వెళ్ళి అడిగినప్పుడు, అయ్యా మీరు తప్పకుండా ఈ సభలకు విచ్చేయాలి, మీరు ఒకసారి కనిపించి వెళ్తే అందులో మనం చాలామంది ఉన్నారు అన్నప్పుడు, కార్యకర్తలు ఎలా మాట ఎలా ఉన్నా అది దేవుడి కార్యక్రమం కాబట్టి నేను వస్తానని ఆయన చెప్పినప్పుడు మేము అందరూ సంతోషించాం. మరి సత్యం గారి కోసం చెప్పాలంటే మంచితనానికి మానవత్వానికి ఆయన ప్రతిరూపాన్ని చెప్పాలి. మన బైబిల్ వాక్యం ఒకటి చెప్తుంది, నశించిన వారిని వెతికి కృషి చేసి వారికి ఉపాధి కల్పించిన మరి గొప్ప నాయకులు మన సత్యం గారు. అలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూనే క్రీస్తు ప్రేమను వారు చూపిస్తూ ఉన్నారు. ఈ రోజున ఒక అరుదైన గౌరవం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు ఒక అవార్డు ఇవ్వడం కూడా మొన్ననే జరిగింది. చప్పట్లు కొడదాం. ఇలాంటి ఘనత ఆయనకే కాదు, మన నియోజకవర్గానికి వచ్చినట్టే. మరి అలాంటి మహనీయులు, అలాంటి గొప్ప నాయకులు ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో అడుగుపెట్టి మరి మత సామరస్యాన్ని పాటిస్తూ అన్ని మతాలను సమానంగా చూస్తూ క్రైస్తవులు వెనకాల భరోసాగా ఉండి మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి అనే ధైర్యం చెప్పే వారికి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, వారి కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించాలని మనందరం మన వ్యక్తిగత ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో చేయాలని మనం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను. అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, ఈవేళ BOUI ఇంటర్నేషనల్ సంస్థ వారి ద్వారా ఈ సువార్త కొడుకుల సభకి ఇచ్చేసిన దైవ సేవకులు, దైవ ఉపాసకులు, అలాగే పెద్దలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజున ఈ యొక్క సభకు ఇచ్చేసిన దైవ ప్రేమికులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన రాజశేఖర్ గారు మాట్లాడుతూ సభ పెట్టుకుంటాం, కొంచెం ఇబ్బందులు లేకుండా చూడండి అని ఒక మాట అడిగారు. కానీ ఏ అశ్లీల నృత్యాలో లేకపోతే ఏయో వీధి నాటకాలు ఆడేవాళ్ళకైతే అనుమతులు ఉండవు. కానీ మన దైవ ప్రార్థన, మనం దైవాన్ని ప్రేమించి ఈ ప్రార్థన ఒక జనుల కోసం ఈ కూటమి ఏర్పాటు చేసిన ఇటువంటి కార్యక్రమానికి ఆటంకం కలిగిస్తే ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా సరే మేము వెనకాల ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే ఆ క్రీస్తు యొక్క ప్రేమ, కరుణ ఇవన్నీ కూడా మన మీద ఉండాలని ఇంతమంది దైవశాఖలు మనల్ని ప్రార్థించడానికి వచ్చిన పిదప మనం దానికి ఏ ఆటంకాలు కలగజేయకూడదు. కలగజేస్తే ఇక్కడ మా నియోజకవర్గంలో అలాంటి ఆటంకాలు కలగజేస్తే మేము ఇక్కడ ఓటమి పాలైనట్టే. కారణం ఏంటంటే అది తప్పది. ఎప్పుడు కూడా నేను ఎప్పుడైతే చెప్పారో మాట ఒకటి ఇచ్చాను, నేను వెంటనే
ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళి వెంటనే ఎస్ఐ గారికి ఫోన్ చేశాను. అక్కడికి మీరు వెళ్ళి ఏమి ఎవరిని ఇబ్బంది పెట్టకండి, ఒక అరగంట లేట్ అయినా గంట లేట్ అయినా ఆ యొక్క దైవ ప్రార్థనే తప్పించి వేరే ఇతర కార్యక్రమాలు ఏవి లేవు కాబట్టి మీరు వాళ్ళకి సహకరించండి అని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నానని మన రాజశేఖర్ గారు చెప్పారు. ఆ సేవా కార్యక్రమాలు చేయటానికి కూడా ఆ దైవం, ఆ క్రీస్తు, ఈశ్వరుడు అవనండి, క్రీస్తు అవనండి, వాళ్ళు ప్రేరేపించిన మార్గంలో మనకున్న దాంట్లో దరిద్ర రేఖకు దిగువనున్న పేదలకి మనం సేవ చేయటమే ఆ భగవంతుడు సేవ చేయటం అనే ఒక మార్గం మీద మేము ప్రయాణిస్తున్నాం తప్పించి దీనివల్ల మాకేదో కలిసి రావాలి అని కానీ ఇంకోటి అని కాదు. ఎంచేతంటే మానవ సేవే మాధవ సేవ అన్నారు. మనం ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని ఆదుకోవటమే ఆ క్రీస్తు ఇచ్చిన బోధన ఒకటే. ఎవరైతే ఇబ్బందులో ఉన్నారో వాళ్ళని ఆదుకోగలిగిన వాడే మానవుడు. మనకు చేతనైనంత, మన చేతిలో ఉన్న చేతనైనంత మనం సహాయం చేయగలగాలి. ఆ మార్గంలోనే మినిస్టర్ గారు కూడా ఈ రోజున ఇక్కడికి ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత మినిస్టర్ అయినా కూడా ఆయన ఎంచుకున్న మార్గం అది ఒకటే. అంతకుముందు రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఒక వార్డు మెంబర్ కూడా కాదు. ఆయన ఎంచుకున్న మార్గం సేవ. సేవ అన్న ఆ రెండు మాటలు కూడా భగవంతుడనే అర్థమేది. సేవ అంటే సేవ చేయటం అన్నది ఆయన చిన్నప్పటి నుంచి కూడా, ఆయనకి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత నుంచి కూడా ఆయన చేసేది. ఆయనకు ఉన్నంతలో ఆయన చిన్న వయసు నుంచి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు, విపరీతంగా సంపాదించేవాడు. ఏ రోజుని కూడా ఆయన రూపాయి ఇంటికి తేలేదు. ఎవరు లేనటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఆయన చేతికి అందిస్తే అంతా ఇచ్చేయడమే ఆయనకి మొదటి నుంచి అలవాటు. ఆ అలవాటే ఆయన్ని ఆ భగవంతుడు గుర్తించి ఏ తీరానికి తీసుకెళ్ళాడంటే ఆ భగవంతుడు వేళ ఓ మంత్రిగా ఉండి తీరానికి తీసుకెళ్ళాడంటే ఆ భగవంతుడు దయ. అందరూ కూడా అది ఒకటేనండి. మనకు చేతనైనంత, ఇప్పుడు ప్రతి వ్యక్తి సేవ చేయొచ్చు. రోజు ఒక 500 సంపాదించుకున్న వ్యక్తి అతను సేవ చేయాలనుకుంటే ఒక 10 రూపాయలు లేనివాడికి ఇస్తే అది సేవే. మనం ఆ సేవ నిరంతరం ఎప్పుడూ కూడా నిరంతరంగా సేవ చేయడానికే మనం కట్టుబడాలి. ఆ కట్టుబడినప్పుడే మనం భగవంతుడు మనల్ని క్షమిస్తాడు, మనల్ని సేర తీసుకుంటాడు. మనకు తెలియకుండా ఆయన ఎప్పుడూ కూడా మనం వెంటుంటాడు. మనం ఆ సేవ అన్నది చేయగలిగితే, ఈవేళ ఒక్కటే ఎగ్జాంపుల్ ఒకటే చెప్తున్నాను, అది మినిస్టర్ గారే. సేవ చేయటి మార్గం వల్లే ఈ రోజున మినిస్టర్గా వచ్చాడు ఆయన. లేకపోతే ఆయన గొప్పవాడు ఏం కాదు. ఆయనకి రాజకీయం కూడా తెలియదు. ఇక్కడికి వచ్చేదాడికి అసలు రాజకీయం అంటే ఏంటో తెలియదు. ఒక మినిస్టర్ అంటే ఆయన విధులేంటో కూడా ఆయనకు తెలియదు. ఆ పరిస్థితిలో ఇక్కడికి వచ్చారు. ఆయన దానికంతా కూడా కారణం ఆ ప్రభు, ఆ యొక్క క్రీస్తు, ఆ ఈశ్వరుడు అందరూ కలిపి ఆయన చేసి సేవలకు గుర్తింపుగా ఇచ్చిందే కానీ ఇది మేము ఊహించింది కూడా కాదు. మాకే షాక్. ఆయనకి టిక్కెట్ ఇవ్వటం, ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవ్వటం, మంత్రిగా రావటం, మా జీవితంలో మా కుటుంబానికి, మా జీవితానికి అంతా కూడా ఆ భగవంతుడు చేసిన మేలే అని మేము ఎప్పటికీ కూడా, మా గొప్పతనం ఏమీ లేదు అందులో. ఈవేళ కూడా మేము సేవ చేస్తున్నామంటే మీలో ఎవరైనా సరే దైవ సేవకులు కూడా ఉన్నారు ఇక్కడ, వారికి కూడా చెప్తున్నాను నేను. ఎవరైనా వాళ్ళకి వైద్యం అందక వాళ్ళు ఇబ్బంది పడే వ్యక్తులు ఎవరైనా ఉంటే మా దగ్గర తీసుకొస్తే ఒక పైసా ఖర్చు లేకుండా మేము వైద్యం చేస్తానని ఈ క్రీస్తు పరిముఖంగా, ఈ సువార్త కూటమి పరిముఖంగా నేను ప్రకటిస్తున్నాను. అలా చేస్తున్నాం కూడా. ఏ వ్యక్తి వచ్చినా మాకు మా బిడ్డకు ఒంట్లో బాగోలేదో, మా తల్లికి ఒంట్లో బాగోలేదో, ఏదొచ్చినా వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉంటే సుభాష్ అనే వ్యక్తి ఇక్కడ ఒకడున్నాడు, మీరు ఆఫీస్కి కానీ లేకపోతే మాకు ఫోన్ చేసి కానీ వస్తే వెంటనే మేము నిర్ణయం తీసుకుంటాం. అలాగే మేము ఒక 127 మంది పిల్లల్ని ఇప్పటికి దత్తత తీసుకోవడం జరిగిందండి. ఒక సంవత్సరం నుంచి దత్తత తీసుకుంటున్నాం. దేనికంటే తండ్రి కానీ పోయి, తల్లి కానీ పోయి, వాళ్ళు దిక్కు లేకుండా చదివించడానికి వెనకాల వాళ్ళకి అండ లేకుండా ఉన్నప్పుడు, వాళ్ళు బాగా చదువుకునే వాళ్ళు ఉంటే మేము శారదీసి, వాళ్ళు అప్పటి వరకు ఎక్కడ చదువుకుంటున్నారు అక్కడ, విజయవాడలో చదువుకుంటే విజయవాడలో, వైజాగ్లో చదువుకుంటే వైజాగ్లో, వాళ్ళు చదువుకునే సంస్థల్లో
మేము ఆ ఫీజులు కట్టి చదివించడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము ఎంచుకున్న భాగ్యం ఏంటంటే సేవ చేయాలనేది ఒకటే భాగ్యం మాకు. ఆ దేవుడు మాకు ఆ మనోధైర్యం, మాకు సేవ చేయగలిగే ఆర్థికంగా కూడా సేవ చేయాలంటే కొంత వెనకాల బాధ్యత ఉండాలి. ఆ భగవంతుడి దయ వల్ల మాకు కొన్ని ఆస్తులు ఉన్నాయి. ఆస్తుల వల్ల ఆదాయాలు వస్తాయి. అంతేగాని మేము వేరే నాయకుల్లాగా ఇక్కడ ప్రజలను పీడించుకుని మేము సంపాదించుకుని వెనకేసుకోవాలన్న భావంతో మాత్రం మేము రాలేదు. కాబట్టి ఏదైతే దైవ సేవకులు ఉన్నారో ఈ యొక్క సువార్త కూటమికి మీరందరూ కూడా ఒక మంచిని ప్రబోధించే వ్యక్తులు. మీరందరూ కూడా మీరు ప్రజల్లోకి వెళ్తారు ఎక్కువ. మీకు ఒక్కొక్క చర్చ్ ఉన్నదంటే, ఒక్కొక్క ఇది ఉన్నదంటే మీ వెనకాల కొంతమంది మీ వెనకాల ఉంటారు. వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా సరే మీరు చేయగలిగినంత మీరు చేస్తారు. కానీ మేము కూడా సేవ చేయడానికి ఉన్నామని గుర్తింపు మాకు ఇవ్వండి. మేము చేసుకుని ఎదరికెళ్ళగలిగే పరిస్థితులు ఉంటాయి. అలాగే మీకు ఈ సేవ చేసే భాగ్యంలో ఎప్పుడు ఏ విధమైన ఇబ్బందులు ఎదురైనా సరే సుభాష్ అనే వ్యక్తి ఉన్నాడు. మీ అందరికీ కూడా ఒక చిన్న విషయం మీరు చేరవేస్తే మీ వెనకాల మీకు అండగా ఉంటామని. ఎంచేత అంటున్నానంటే, భగవంతుడు అంటే నేను ఒక రూపంలో ఒక భక్తిలో ఉండొచ్చు, మీరు రూపంలో భక్తిలో ఉండొచ్చు, వేరే వాళ్ళు వేరే రూపంలో భక్తులు, అందరితో కూడా భక్తి ఒకటే. భగవంతుడు మనం ఏ రూపంలో కొలుస్తామో ఆ రూపంలో భగవంతుడు వేళ ఇంటర్నేషనల్గా యేసుప్రభు ఉన్నాడంటే ఇంటర్నేషనల్గా కొలుస్తున్నారు. అలాగే మన భారతదేశంలో హిందూ మతం ఉంటుంది, కొంత ముస్లిం ఉంటుంది. అయినా కూడా మేము నమ్మేది, మా కుటుంబం నమ్మేది అందరూ కూడా దేవుళ్ళు అందరూ కూడా ఒకటే అని మేము నమ్ముతాం. ఎప్పుడు క్రీస్తుని ఎప్పుడు మేము కూడా ప్రేమిస్తాం. ఎప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు కనబడితే దండం పెట్టుకుంటా. అది మనలోంచి సహజంగా రావాలి తప్పించి ఎవరిని కూడా మనం ఎదర్ మతాన్ని మనం ఎప్పుడూ కూడా నిరాశపరచకూడదు. అదే మా మతం. కంపల్సరిగా మీకు మీ యొక్క ఈ సంస్థలకు కూడా ఎప్పుడైనా ఏమైనా ఇబ్బందులు అయినా కూడా మీకు వెనకాలకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, మీ అందరికీ ఆ యొక్క క్రీస్తు మీ అందరికీ ఆయురారోగ్యాలు ఇచ్చి ఆయన నడవడికని మనం ఏదైతే బైబిల్ ఉందో ఆ బైబిల్ ద్వారా తెలుసుకుని ఆయన బోధించిన నడవడికలో నడిస్తే మనం ఎప్పుడూ కూడా పవిత్రులుగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా మనకి క్రిస్మస్ పర్వదినం పూర్తయింది. ఎందుకంటే డిసెంబర్ నెల అంటే మీ అందరికీ పవిత్రమైన నెల. జనవరిలో కొంత భాగం అయినా కూడా ఆ ప్రభువు పట్ల ప్రేమతో మీ పెద్దలు పిలిచిన వెంటనే ఇంతమంది ఆ ప్రభువు కోసం వచ్చారంటే నిజంగా ఆ యేసు ప్రభు మీద ఉన్న ప్రేమ మీకు అటువంటిది. దీనికి నేను ముందుగా ఇది ఏర్పాటు చేసిన వారు అందరికీ మనస్ఫూర్తిగా నమస్సమాంజలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు వారు అంటే ఏంటండి? ప్రేమ, దయ, కరుణ. అంతేనండి, ఇంకేమైనా ఉందా? ప్రజల కోసం ఆయన సిలువలు వేయించుకున్నాడు. అయినా కూడా అతను నమ్మిన మార్గాన్ని వదలలేదు. అంటే సహనం. మనకు సమస్య వచ్చినప్పుడు కూడా అటువంటి సహనాన్ని కనుక మనం చూపించగలిగితే ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కరించబడుతుందని ఆ యేసు ప్రభు ప్రపంచవ్యాప్తంగా, ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పారు, ప్రపంచవ్యాప్తంగా ఆ యేసు ప్రభు అని కొలవడానికి కారణం ఆ ప్రేమ, దయ, కరుణ, సహనం. ఇటువంటి లక్షణాలతోటి మీరందరూ ఆ దేవుని పూజిస్తుంటే బైబిల్లో ఒక వరుడు ఉంటుందండి. నేను ఇప్పుడే చూశాను, ఇక్కడ పిలిచారు కదా అని. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. బైబిల్లో ఒక అద్భుతమైన వరుడు అండి ఇది. ఎందుకంటే మీరు ఆ ప్రభువుని నమ్మితే మునుపటి జీవితం కన్నా భవిష్యత్తులో ఉన్న జీవితానికి నన్ను నమ్మిన వారికి నేను చేద్దునని బైబిల్లో ఉంది. అటువంటి వ్యక్తి నేను అంటే యేసు ప్రభువుతో పోల్చను. కానీ రామచంద్రపురం నియోజకానికి శ్రీ వాసంజేటి సుభాష్ గారు వచ్చారండి. దానికి నిదర్శనం చెప్తున్నాను. యాక్చువల్గా ఎవరన్నా ఈ క్రిస్టియన్స్ పండుగ వచ్చినప్పుడు మీరు పిలిస్తేనే వెళ్తారు. నాయకులు ఉన్నాయి, కార్యకర్తలు అని వాళ్ళకు ఉన్నాయి. కానీ శ్రీ గౌరవ కార్మిక శాఖ మంత్రులు వాసంజేటి సుభాష్ గారు
జనవరి 1 క్రిస్మస్ డే రోజునన్న ప్రతి చర్చికి, ఎందుకంటే ఒక రకంగా చెప్తున్నాను, ఎక్కువ మంది క్రైస్తవులు వైసీపీ పార్టీలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఉన్న ప్రతి చర్చికి వాళ్ళ చర్చ్ ఫాదర్స్కి ఒక కేకు పంపించి గ్రీటింగ్స్ తెలిపిన సంస్కృతి ఆ యేసు ప్రభు మీద ఉన్న ప్రేమ అటువంటిది. వాసంశెట్టి సుభాష్ గారిది. గడిచిన 2 సంవత్సరాల నుంచి ఆ క్రిస్మస్ పర్వదిన పవిత్ర రోజుల్లో ఆయన తరపున నాకు ఓటేసిన క్రైస్తవులతో పాటు ఆ ప్రభువును ఆరాధించే వాళ్ళందరూ కూడా బాగుండాలని ఆ యేసు ప్రభు మీద ప్రేమతో చేసే దయ, కరుణ, ప్రేమ ఉన్న మనిషే శ్రీ వాసంశెట్టి సుభాష్. ఇది ఎందుకు చెప్తున్నానంటే చెప్పాలి, మీ అందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే ఆయన ఇక్కడ పుట్టలేదు, పెరగలేదు, ఇక్కడ రాజకీయం చేయలేదు, అలాగని అమలాపురంలోనే రాజకీయం చేయలేదు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి ఒక సీట్ ఇచ్చారు ఎమ్మెల్యే కింద. అతన్ని నమ్మి ఈ నియోజకవర్గ ప్రజలందరూ మాట ఇచ్చారు, మిమ్మల్ని నేను నెగ్గిస్తామని. భవిష్యత్తులో ఇప్పుడు తండ్రి గారు చెప్పారు, మీలో ఎవరైనా ఒక డాక్టర్కి వారి సేవలు ఉపయోగించుకోవాలని మీపైన మాపైన ఆ ప్రభువ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్. జోసఫ్ గారు, మరి తమ్ముడికి 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయి వారానికి 3 సార్లు డయాలసిస్ చేయించుకుంటాడండి. అయితే దేవుని వాక్యాన్ని తెలుసుకుని నేను ఎంతకాలం బ్రతుకుతానో తెలియదు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నా లేకపోయినా అప్పు చేసి నేను ఎలాగైనా దేవుడిని చేరుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ సభలు కండక్ట్ చేయడం జరిగింది. మరి అయితే మన అదృష్టం కొలిది దేవుడు పంపించినటువంటి మరొక ప్రేమ వ్యక్తిగా మన సత్యం గారు మనకి ఈ సందర్భంలో రావడం, మరి ఇంత గొప్ప సమయాన్ని మనకివ్వడం, మరి సహోదరుడు జోసఫ్ విషయంలో మరి ఇది విషయమని మరి అయ్యగారికి తెలియజేశాం. మరి టెస్టులు కానీ కిడ్నీ మార్పిడి విషయంలో కానీ మేము చేయవలసిందంతా కూడా మేము దాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రాసెస్ అంతా కూడా మరి మేము చేయిస్తామని ఈ సభా వేదికగా మరి మన అందరికీ మరి మాట ఇచ్చారండి. మీరు అందరూ కూడా మరి చప్పట్లు కొట్టి ఈ సంతోషమైనటువంటి వార్తను మరి మీరు అభినందించాలని చప్పట్లతో మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. సార్ చాలా థ్యాంక్ యూ సార్. మీకు నేను ముందుగా ఒక వాక్యం చెప్పాను. నేను భగవంతుణ్ణి ఆ ప్రభువుని నమ్మినోడు ఎవరో ఒకరా ఆ ప్రభువే చూసుకుంటాడు, ఆ ప్రభువే కాపాడుతాడు. అది దీనికి అదే నిదర్శనం. ఆయన 2 కిడ్నీలు పోయి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి కూడా ఈ పరిస్థితి ఈ మీటింగ్ని ఆయన కండక్ట్ చేస్తున్నాడంటే ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. భగవంతుడిని నమ్మడం అంటే అది ఆయన భగవంతుడిని నమ్మాడు కాబట్టి ఆ భగవంతుడు ఆయన్ని బాగు చేయమని నన్ను పంపించారు. నేను ఖచ్చితంగా ఆయన బాగు చేయించి ఆ భగవంతుడికి మళ్ళా మెప్పు పొందుతానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.